సరే హెలికాప్టర్లో వెళ్తున్నాం భరత్ గారు. వెళ్తుంటే ఈ ఆకేరు మీద చాలా చెక్ డ్యామ్స్ కట్టినారు. ఆ ప్రాంతం అంతా మహబాద్ మన ఈ నీళ్ళు వచ్చి మన కాళేశ్వరం నీళ్ళు వచ్చి ఇటు ఆకేరు మీద చెక్ డ్యాములు అన్ని నిండిపోయి పచ్చగా కనబడుతుంది. పచ్చగా కనబడుతుంటే ఆయన శ్రీనివాస్ నువ్వు ఒక పాట పాడతావు కదా అమరుల గురించి, దాంట్లో చివరి లైన్స్ ఏమిటి అన్నాడు. అదేమిటంటే కనుపాప చూపుల్ల కన్నీటి పాటల్ల ఎన్నీలా దీపాల ఎలుగులై నోళ్లకు ఏటి పాయల నీటి ఊటలా జోహార్ గట్ల మీది గట్టి చిలుకలా జోహార్ చిలుకలా జోహార్ వరి మొలకల జోహార్ జోహారులు. వరి మొలకల జోహార్ అంటే ఇదే అన్నాడు ఆయన. నేను అమరులకు వరి మొలకలతో జోహార్ అర్పిస్తున్నా, ఏటి ఊటలతో జోహార్ అర్పిస్తున్నా, ఇది నా నివాళి అన్నాడు ఆయన. సరే హెలికాప్టర్లో వెళ్తున్నాం భరత్ గారు. వెళ్తుంటే ఈ ఆకేరు మీద చాలా చెక్ డ్యామ్స్ కట్టినారు. ఆ ప్రాంతం అంతా మహబాద్ మన ఈ నీళ్ళు వచ్చి మన కాళేశ్వరం నీళ్ళు వచ్చి ఇటు ఆకేరు మీద చెక్ డ్యాములు అన్ని నిండిపోయి పచ్చగా కనబడుతుంది. పచ్చగా కనబడుతుంటే ఆయన శ్రీనివాస్ నువ్వు ఒక పాట పాడతావు కదా అమరుల గురించి, దాంట్లో చివరి లైన్స్ ఏమిటి అన్నాడు. అదేమిటంటే కనుపాప చూపుల్ల కన్నీటి పాటల్ల ఎన్నీలా దీపాల ఎలుగులై నోళ్లకు ఏటి పాయల నీటి ఊటలా జోహార్ గట్ల మీది గట్టి చిలుకలా జోహార్ చిలుకలా జోహార్ వరి మొలకల జోహార్ జోహారులు. వరి మొలకల జోహార్ అంటే ఇదే అన్నాడు ఆయన. నేను అమరులకు వరి మొలకలతో జోహార్ అర్పిస్తున్నా, ఏటి ఊటలతో జోహార్ అర్పిస్తున్నా, ఇది నా నివాళి అన్నాడు ఆయన.